హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాం. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మై ఫస్ట్ వీడియో, లాంగ్ వీడియో. మేమైతే ఇప్పుడు విజయవాడకి వెళ్తున్నాము. మా హస్బెండ్ వచ్చి విజయవాడకి వెళ్దాం బ్యాగ్ సర్దు అంటే బ్యాగ్ మొత్తం సర్దేసినాం. ఇంకా మా హస్బెండ్ రెడీ అవుతున్నాడు. స్టైల్ మాత్రం మామూలుగా కొట్టాడు. నేనైతే బ్యాగ్ మొత్తం సర్దేసిన, కీ వేసేస్తున్నా. స్టార్ట్ అవుతున్నాం. మేమైతే వెళ్తున్నాం విజయవాడకి. మేమైతే ఎక్కడికి వెళ్ళినా బైక్ మీదనే వెళ్తాం. బైక్ మీద వెళ్ళడమే మాకు చాలా ఇష్టం. బైక్ మీద వెళ్తే ఆ థ్రిల్లే వేరే ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. మ్యాక్సిమం మేము ఎక్కడికి వెళ్ళినా బైక్ మీదనే వెళ్తాం. మా సార్ నేను బ్యాగ్ తీస్తున్నా, వీడియో తీయంటే తీస్తున్నా. అక్కడ నుంచి మా షాప్ దగ్గరికి వచ్చినాం, రాజు షేర్ బ్యూటీ సెలూన్. అక్కడ తమ్ముడికి అన్నయ్యకి చెప్పి వెళ్తున్నాము. తమ్ముడు వీడియో తీస్తున్నాడు. అది మా షాపు. అక్కడ నుంచి పెట్రోల్ బంక్ వెళ్ళినాము, పెట్రోల్ కొట్టించుకుంటున్నాము. ఎందుకంటే మనకు తెలియదు కదా అక్కడ పెట్రోల్ బంకులు ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు, అందుకని ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. సారు స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నాడు. మేము స్టార్ట్ అయినాం. వెళ్ళే దారిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ నుంచి స్టార్ట్ అయినాము. ముందుకు వెళ్తే జూడియో ఉంది, కానీ అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు మనకి. జూడియో మాత్రం కడుతున్నారు, ఇంకా ఓపెన్ కాలేదు అది. అలా నుంచి హైవే ఎక్కినాం. అక్కడ వినాయకులను సేల్ చేస్తున్నారు హైవే మీద. చాలా బాగున్నాయి వినాయకులు, చిన్న చిన్న వినాయకులు, బాల వినాయకులు చాలా బాగున్నాయి. అక్కడ నుంచి స్టార్ట్ అయినాం విజయవాడ టూర్కి. బైక్ మాత్రం మస్తు స్పీడ్గా తోలుతాడు. 110, 120 తగ్గేది ఉండదు. నాకేమో భయం అవుతుంది ఎక్కడెక్కడ పడిపోతానో అని. నేను ఇక గట్టిగా పట్టేసుకున్నాను మా హస్బెండ్ని. అక్కడి నుంచి చిన్న వీడియో తీసుకున్నాం, సెల్ఫీ వీడియో తీసుకున్నాం, షార్ట్ వీడియో. కానీ ఫోన్ ఎక్కడ పడిపోతుందని భయమైంది. చిన్న వీడియో తీసేసి క్లోజ్ చేసామంటే వీడియో. ఫైనల్గా విజయవాడకి వచ్చేసాము. వెల్కమ్ టు విజయవాడ. బట్ కాకపోతే మధ్యలో మేము ఫుడ్ తిన్నాం, ఆ వీడియో తీయలేదు. బాగుంది అక్కడ ఫుడ్. పండగ భోజనం అని రెస్టారెంట్ బాగుంది అక్కడ. మా హస్బెండ్ని గుండు చేయించుకోమంటే చేయించుకొని కత్తర్లు ఇస్తానేసి కత్తర్లు ఇచ్చిండు. అక్కడి నుంచి కోనేరు దగ్గరికి వచ్చేసినాము. కానీ కోనేరు దగ్గర మాకు ఒకటి జరిగింది, మా బంగారం పోయింది. బట్ కాకపోతే ఆ అమ్మవారు మా బంగారాన్ని మాకే దొరికేలా చేసింది. కాకపోతే మేము చూసుకోలేదు, పక్కన ఒక బ్రో చెప్పినాడు. బ్రో మీ చైన్ పోతున్నది అనేసరికి చూసేసరికి లాకెట్ పోయింది. మా హస్బెండ్ ఏమో నా మీద కోప్పడుతున్నాడు. వద్దంటే నాకు ఎందుకు పెట్టినావు చైన్, నేను వద్దని చెప్పిన కదా, నాకు ఎందుకు పెట్టినావు నా మీద కోప్పడ్డాడు. ఇంకా కోనేరులో పసుపు కుంకుమ వేయాలి అమ్మ అని అంటే ఇంకా అందులో పసుపు కుంకుమ వేస్తున్నాను కోనేరులో. ఇంకా బంగారం దోలాడడానికి వెళ్ళిండు మా హస్బెండ్. ఇక్కడే ఉండు నువ్వు, నేను ముందుకు వెళ్ళి చూసి వస్తా అనేసి వెళ్ళిండు. వెళ్ళేసరికి తను వాష్రూమ్ కానీ వెళ్ళిండు. ఆ వాష్రూమ్ గేట్ పక్కన పడి ఉందంట. బట్ ఎవరు వెళ్ళలేదు అనుకుంటా వాష్రూమ్కి. తను వెళ్ళేసరికి అక్కడ పడి ఉందంట. మా బంగారం మాకు దొరికేలా చేసింది ఆ అమ్మవారు. ఇంకా మా హస్బెండ్ అంటూ నేను కష్టపడి చేయించుకున్న బంగారం అది, నా బంగారం నాకు దొరికేలా చేసింది ఆ అమ్మవారు అనేసి మొక్కుకున్నాము. ఇంకా మొక్కుకొని అక్కడి నుంచి కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తున్నాము. నీళ్ళు మాత్రం చల్లగా ఉన్నాయి అసలు. అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయినాము అమ్మవారి దగ్గరికి, పైకి వెళ్తున్నాము చాలా హ్యాపీనెస్ తోటి. ఎందుకంటే మా బంగారం మాకే దొరికింది, చాలా హ్యాపీగా ఉన్నాము. అలా పైకి వెళ్తున్నాము. మై ఫస్ట్ వీడియో యూట్యూబ్లో, లాంగ్ వీడియో. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మై ఫస్ట్ వీడియో. ఇంకా బైక్ దిగేసి పైకి నడుచుకుంటూ వెళ్తున్నాము అమ్మవారి గుడిలోకి. అమ్మవారు స్టార్టింగ్లో ఓం, ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. దర్శనం అయిపోయినది అంటే బట్ లోపలికి ఫోన్స్ ఎలో లేవు కదా ఫ్రెండ్స్, అందుకనే ఇక్కడ పిక్స్ వీడియోస్ ఏం తీయలేదు.
అలా చిన్న వీడియో తీసుకున్నాము ఇద్దరం. ముందుకు వెళ్తే అద్దాల ఉయ్యాల సంథింగ్ ఏదో గుడి అయితే ఉంది. అమ్మగారు అయ్యగారు ఉన్నారు అందులో. చాలా బాగుంది లోపల. అమ్మగారు అయ్యగారు దర్శనం చేసుకొని అలా ముందుకు వెళ్ళినాం. ముందుకు వెళ్తే శివయ్య ఉండు. ఆ శివయ్యని కూడా దర్శనం చేసుకొని మా ఒక్క కోరిక కోరుకున్నాము. ఆ అమ్మవారి దగ్గర కూడా కోరుకున్నాము. ఆ అమ్మవారు మా కోరిక నెరవేరితే మళ్ళీ మేము ఆ అమ్మవారి దగ్గరికి వెళ్తాము. మా ఒక్క కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని మళ్ళీ కోరుకుంటున్నా. అక్కడ ఒక చిన్న వీడియో తీసుకున్నాము గుర్తుకు. అక్కడి నుంచి ఇది ఎంట్రీ. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. బట్ కాకపోతే మేము ఫోన్ ఎలో లేదు కాబట్టి తీయలేదు. అక్కడి నుంచి వెళ్ళాలి. మా సారు గుడి చూపించు అని అంటుంటే చూపిస్తున్నాను. నాకేమో భయం అవుతుంది, పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ అనేసి. అదే ఇక్కడి నుంచోని వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. అలా చిన్న వీడియో తీసుకున్నాం, సెల్ఫీ వీడియో తీసుకున్నాం. అలా చిన్న వీడియో తీసుకుని నడుచుకుంటూ వస్తున్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కూడా బ్లెస్ చేయండి మా ఒక్క కోరిక నెరవేరాలని. అక్కడ నుంచి స్టార్ట్ అయినాం. ఇంకా నువ్వు ముందుకెళ్ళు, కృష్ణా బ్యారేజ్ మొత్తం వస్తుంది, నడుచుకుంటూ వెళ్ళంటే వెళ్తున్నా. బట్ కాకపోతే మేము అంతమంది జనాలు వస్తారని అనుకోలేదు. ఎందుకంటే మేము వెళ్ళింది మండే, అమ్మవారికి ఫ్రైడే కదా ఇష్టమైంది. చాలా మంది వచ్చినారు. బట్ కాకపోతే అమ్మవారికి మంచిగా దర్శనం అయింది. దగ్గర నుంచి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అక్కడ కొన్ని పిక్స్ దిగినాము. అక్కడ నుంచొని ఇంకా కృష్ణా బ్యారేజ్కి వెళ్ళినాము.